నేను బయటకు వచ్చి కేసీఆర్ని తిడుతున్న సందర్భం లోపల ఈ పిల్లాడు అరెస్ట్ అయ్యాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి పాపం ట్రాప్ కేసులో పడి చిక్కున్నాడు కదా. చిక్కున్న తర్వాత ఓటు కేసులో చిక్కున్న తర్వాత జైలుకి పోయి వచ్చాడు. పాపం వచ్చాక సీదా మా ఇంటికి వచ్చాడు జైలు నుంచి. వచ్చి అన్న మీరు కేసీఆర్ దగ్గర పనిచేశారు కదా, ఇప్పుడు నువ్వు కనుక అడిగినట్టు ఏంటి అసలు రాశారు అన్నట్టు, మీరు అన్నీ చెప్పాలి నాకు, నేను ఉతకాలి, నేను ప్రెస్ పెట్టాలంటే సరే అని నాకు తెలిసినంత వరకు చెప్పాను. నేను అప్పటికి కూడా ఎప్పుడు చెప్తా ఉంటా ప్రెస్లో, నేను పబ్లిక్లో చెప్పే విషయాలని కూడా ఆల్రెడీ ఇద్దరి ముగ్గురికి మించి తెలిసింది. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్. అతనికి నాకు తెలిసిన విషయాలు ఇప్పటికి కూడా చెప్పలే, ఇప్పటికి కూడా చెప్పానంటుంటాను నేను. చెప్పరు, సరదాగా చెప్పలేదు, చెప్పను కూడా. ఆల్రెడీ ముగ్గురు తెలిసిన తర్వాత ఇంకా సీక్రెట్ ఏమో అట్లాంటివే తనతో షేర్ చేసుకున్నా. ఆ పిల్లాడు రీసెర్చ్ చేస్తాడు, ఇంత అందిస్తే వాడు మసాలా కలుపుకుంటాడు, దానికి కలిపి చాలా రీసెర్చ్ చేసి 4-5 సార్లు దంచాడు ప్రెస్లో నేను చెప్పిన అంశాలు, ఇంకా రీసెర్చ్ చేసి మళ్ళీ తెల్లారి వచ్చాడు. ఇది సరిపోలేదు నాకు అని మళ్ళీ 3 గంటలు కూర్చొని టీ తాగి కాఫీ తాగి మళ్ళీ రాసుకొని పోయాడు 3 గంటలు. మరి నేనేం అరే బాబు రాగా ఫోన్ చేయని రమ్మన్నా. ఈయనలాగా నన్ను 3 గంటలు 4 గంటలు 6 సార్లు వెయిట్ చేయించలే.